ఓవల్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్ తో జరుగుతున్న చివరి టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెరీర్ లో మరో మైలురాయి చేరింది. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగంగా 18,000 పరుగులు చేసిన క్రికెటర్ గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. చివరి టెస్ట్ లో రెండో రోజైన శనివారం విరాట్ కోహ్లీ 49 పరుగులు చేయడంతో ఈ ఘనత సాధించాడు. ఈ క్రమంలో మాజీ క్రికెట్ దిగ్గజాలు బ్రయాన్ లారా, సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్ లను అధిగమించాడు. మరోవైపు భారత్ తరపున 18,000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ముందు భారత్ తరపున సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీలు మాత్రమే ఈ ఘనత సాధించారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో కెప్టెన్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. 2014 ఇంగ్లాండ్ పర్యటనతో పోలిస్తే ప్రస్తుత పర్యటనలో కోహ్లీ చెలరేగి ఆడుతున్నాడు. ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ లో తన కెరీర్ లో 23వ సెంచరీని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రెంట్ బ్రిడ్జ్ మైదానంలోని హానర్ బోర్డుపై కోహ్లీ పేరు చరిత్రలో నిలిచింది. అదే సమయంలో టెస్టుల్లో విరాట్ కోహ్లీ 6,000 పరుగుల మైలురాయిని సైతం అందుకున్నాడు. టెస్టుల్లో 6,000 పరుగులను కోహ్లీ కేవలం 70 ఇన్నింగుల్లో అందుకోవడం విశేషం. 4వ టెస్ట్ లో ఆండర్సన్ బౌలింగ్ లో 4 కొట్టిన కోహ్లీ అతి తక్కువ ఇన్నింగ్స్ లో 6,000 పరుగులు చేసిన రెండో భారత్ క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో సచిన్ రికార్డును సైతం బద్దలు కొట్టాడు. 117 ఇన్నింగుల్లోనే 6,000 పరుగుల మైలురాయిని చేరుకున్న సునీల్ గవాస్కర్ ఈ జాబితాలో ముందుండగా కోహ్లీ రెండో స్థానంలో నిలిచాడు. 120 లో 6,000 పరుగులు చేసిన టెండూల్కర్ మూడో స్థానానికి దిగజారాడు. ఆ తర్వాత స్థానాల్లో వీరేంద్ర సెహ్వాగ్ 121 పరుగులతో, రాహుల్ ద్రవిడ్ 125 పరుగులతో ఉన్నారు. అంతర్జాతీయంగా అత్యంత వేగంగా 6,000 పరుగులు సాధించిన తొలి ఆటగాడి రికార్డు ఆస్ట్రేలియా ఆల్ టైమ్ గ్రేట్ సర్ డొనాల్డ్ బ్రాడ్మన్ పేరున ఉంది. బ్రాడ్మన్ కేవలం 68 పరుగుల్లోనే ఈ ఘనత సాధించాడు.